ద్వితీయోపదేశ కాండం 33:8 లేవీని గురించి దేవుడు ఇట్లా అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నీ తుమీము నీ ఊరీము నీ భక్తునికి కలవు అంటాడు. అంటే తుమీము ఊరీం అంటే అర్థం ఏంటంటే లేవీ కాండంలో 8:7-8 రాయబడింది. లేవీ కాండం 8:7-8 కూడా అక్కడ మనం ఆ తుమీం గురించి ఊరీం గురించి అక్కడ దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. తర్వాత నిర్గమకాండం 28:30 కూడా ఈ తుమీం గురించి ఊరీం గురించి రాయబడుతూ వచ్చింది అనమాట. ఇది ఏం తెలియజేస్తుంది అనంటే మనలను సరైన రీతిలో నడిపిస్తుంది. సరైన రీతిలో ఇది నడిపించేదిగా ఉందన్నమాట. కాబట్టి తుమీం అంటే అర్థం ఏంటంటే మరి పరిపూర్ణతలు అని అర్థం అన్నమాట. తుమీం అంటే పరిపూర్ణతలు. అలాగే ఊరీం అంటే కాంతులు అని అర్థం అన్నమాట. కాంతులు అని అర్థం. ఇవి యాజకునికి మరి ఆ యొక్క 12 గోత్రములు కలిగినటువంటి ఆ వజ్రాలు ఇక్కడ యాజకుని యొక్క ఏపోదు మీద ఆ యొక్క యాజకునికి ఉంటాయి అన్నమాట. అయితే ఆ యొక్క ఏపోదు మీద ఆ యాజకునికి దాని దగ్గర ఒక చిన్న 2 రాళ్ళు ఉంటాయి అన్నమాట. ఆ 2 రాళ్ళే ఒకటి తుమీము ఒకటి ఊరీం అన్నమాట. ఈ 2ని ఏం చేసేవాళ్ళంటే మరి ఈ రాళ్ళు ఏం చేస్తూ ఉండే అంటే దారి చూపిస్తూ ఉండే అన్నమాట. ఎవరన్నా ఏదన్నా అవసరం ఉంటే, ఎవరన్నా ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళాలంటే, లేకపోతే ఏదన్నా పని చేయాలంటే ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవరైనా ఏదైనా ఒక పని చేయాలంటే, లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళాలంటే వాళ్ళు ఏం చేస్తూ వచ్చేవాళ్ళంటే ఈ ఊరీము తుమీము యాజకుని దగ్గరికి వెళ్ళేవాళ్ళు అనమాట. ఆ యాజకుని దగ్గర ఆ ఏపోదు మీద ఇక్కడ 12 రాళ్ళు ఉంటాయి. ఆ 12 రాళ్ళు ఒక చోట మరి చిన్నగా ఒక పక్కన ఏముంటాయి అంటే దేవుడు దాంట్లో పెట్టించాడు అనమాట. ఈ తుమీము ఈ ఊరీం అనేవి ఈ 2 దానిలో పెట్టిస్తూ వచ్చినాడు. కాబట్టి ఆ 2టిని తీసినప్పుడు అది వెలుగుతూ ఉందనుకో, నల్లది ఒక రాయి నల్లగా ఉంటుంది, ఒక రాయి తెల్లగా ఉంటుంది అనమాట. ఈ 2 వజ్రాలు లాంటివి అనమాట. ఇవి వెలిగినాయి అనుకోండి, మరి నల్లరాయి వెలిగింది అనుకోండి నువ్వు వెళ్ళొద్దు అని, మరి తెల్లరాయి వెలిగింది అనుకోండి నువ్వు వెళ్ళమని అర్థం అనమాట. నువ్వు ఇది చేయమని అర్థం. అంటే తన భక్తులైనటువంటి వారికి దేవుడు అది ఇచ్చినాడు అనమాట. అంటే ఇవేం మనకు జ్ఞాపకం చేస్తున్నాయంటే మనల్ని నడిపిస్తాయి అన్నమాట. నడిపించేది అంటే దేవుడు మనకొక నిరీక్షణ. దేవుడు మనకొక దేవుని దగ్గర విచారణ చేయడానికి దావీదు ఏం చేస్తాడంటే మరి 1 సమూయేలు గ్రంథం 30 ఏపోదును తెమ్మంటాడు. ఏపోదును తెచ్చి చూడండి, చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథం 30 1 సమూయేలు గ్రంథం 30 1 సమూయేలు గ్రంథం 30 చూడండి. పిమ్మట దావీదు ఏపోదును తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏపోదును దావీదు నొద్దకు తీసుకుని వచ్చును. ఆ రోజుల్లో దావీదు వద్దకు తీసుకుని వచ్చినాడు. ఏపోదును తీసుకురామని అక్కడ అబ్యాతారు అనేటువంటి ఒక యాజకుడు ఉన్నప్పుడు అతని దగ్గరికి వెళ్ళి దావీదు అన్నాడు, ఏపోదును తీసుకురామన్నాడు. ఏపోదును తీసుకుని వచ్చినప్పుడు దాంట్లో ఈ యొక్క ఊరీము తుమీం అనేది అక్కడ 2 చిన్నవి ఉంటాయి, రాళ్ళు లాంటివి ఉంటాయి అన్నమాట. దాన్ని బట్టి వాళ్ళు ఇది చేయొచ్చా చేయకూడదు అనేది వాళ్ళు చెప్పేవాళ్ళు, ఆ ప్రకారంగా నడుచుకునేవాళ్ళు అన్నమాట కదా. కాబట్టి అందుకని దాని దగ్గర విచారం చేసేవాళ్ళు. మొదటి సమూయేలు గ్రంథం 28 1 సమూయేలు గ్రంథం 28 6 చదవండి. 6 యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నం ద్వారానైనను ఊరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవీయకుండెను. అంటే మరి దేవుడు ఊరీము ద్వారా తుమీము ద్వారా దేవుడు ఏం చేసేవాడంటే సెలవిచ్చేవాడు అనమాట. కానీ సౌలుకి దేవుడు ఏం చేయలేదంటే, మరి ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే దేవుని దగ్గర వాళ్ళు విచారం చేసినప్పుడు మేము యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని చెప్పి దేవుని దగ్గర వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళిద్దరు అప్పుడు దేవుడు ఏం చెప్పేవాడంటే నువ్వు వెళ్ళమని చెప్పేవాడు, లేకపోతే ప్రవర్తల ద్వారా మాట్లాడేవాడు, లేకపోతే స్వప్నం ద్వారా మాట్లాడేవాడు, లేకపోతే ఊరీము ద్వారా మాట్లాడేవాడు. ఇక్కడ ఏముంది? 1 సమూయేలు గ్రంథం 28 6
యెహోవా యొద్ద విచారణ, సౌలు యెహోవా యొద్ద విచారణ చేసినప్పుడు యెహోవా స్వప్నం ద్వారానైనను ఊరిము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవీకుండెను. అంటే మరి ఊరిము ద్వారా కూడా ఎక్కడ కూడా దేవుడు తనకేమి కూడా సెలవు ఇవ్వలేదన్నమాట. అంటే ఈ ఊరిం అనేది మరి మనకు ఏం చూపిస్తుందంటే మరి నడిపించేది, మనలను మనం ఏం చేయాలనేది దేవుడు మనకు ఒక గొప్ప మార్గాన్ని చూపించేది అనమాట. తన భక్తులైనటువంటి వారిని నడిపించేది. నువ్వు ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు. మీరు కూడా ఈ దినాన్ని మనకు కూడా దేవుడు వాక్యం ఇచ్చినాడు. మనం ప్రార్థన చేసి దేవుని దగ్గర మనం ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. నువ్వు ఈ పని చేయాలా చేయకూడదా, ఇది నువ్వు చేసేది కరెక్టా కాదనేది మనకు కూడా దేవుడు ఇచ్చినాడు. ఆ రోజుల్లో అయితే ఈ యొక్క మరి తుమ్మీము ఊరిము అని ఈ రెండు ఉండేవి అన్నమాట. ఈ రోజుల్లో అయితే దేవుడు తన పరిశుద్ధ గ్రంథం బైబిల్ మనకి ఇచ్చినాడు. దీంతోనే దేవుడు మాట్లాడతాడు. అందుకని ఎబ్రీల్కి రాసిన పత్రికలో ఒక మంచి మాట ఉంది చూడండి. ఎబ్రీల్కి రాసిన పత్రిక 1 అధ్యాయం 1 వచనం. పూర్వకాలమందు నానా సమయంలోనూ నానా విధములుగాను ప్రవర్తన ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుణ్ణి సమస్తమునకు వారసునిగా నియమించను ఆయన ద్వారా. కాబట్టి ఇక మనం చూసినట్లయితే మరి ఇప్పుడైతే ఎవరితో మాట్లాడుతున్నాడు? పూర్వకాలంలో నానా విధాలుగా నానా రకాలుగా దేవుడు ప్రవర్తన ద్వారా, దర్శనముల ద్వారా, కళల ద్వారా, తర్వాత ఊరిము ద్వారా, తుమ్మీము ద్వారా దేవుడు మాట్లాడేవాడు కదా. ఇప్పుడైతే ఎవరితో మాట్లాడుతున్నాడు? యేసు ప్రభు వారు మనకు మాట్లాడేటువంటి దేవుడు అనమాట. యేసు ప్రభు మనకు మార్గాన్ని చూపించేటువంటి దేవుడు. ఇది ఎవరికి కలదు? ఇక్కడ మనం చూస్తే ద్వితీయోపదేశకాండం లేదు సంఖ్యాకాండం 27 అధ్యాయము చూడండి. సంఖ్యాకాండం 27 అధ్యాయము అక్కడ కూడా ఒక మంచి మాట రాయబడింది. సంఖ్యాకాండం 27 అధ్యాయము, సంఖ్యాకాండం 27 అధ్యాయము 21 వచనం చదవండి. 21 వచనం. యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలవగా అతడు యెహోవా సన్నిధిని ఊరిము తీర్పు వలనను అతని కొరకు విచారింపవలను. అతడును అతనితో కూడా ఇశ్రాయేలు వారందరూ అనగా సర్వ సమాజము అతని మాట చొప్పున సమస్త కార్యములు జరిపింపవలను. అంటే ఇక్కడ రాయబడింది ఏంటంటే యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలవగా, ఎవరైనా సరే యాజకుని దగ్గరకు వచ్చినప్పుడు అతడు యెహోవా సన్నిధిని ఊరిము తీర్పుల ద్వారా అతని కొరకు ఏం చేసేవాళ్ళు? విచారించేవాళ్ళు అనమాట. ఏది చేయాలన్నా ఏది చేయకూడదన్నా బైబిల్ గ్రంథంలో ఈ ఊరిము తుమ్మీము గురించి దేవుడు చెప్తున్నాడు. ఇది ఎవరికి కలదు చెప్పండి? ద్వితీయోపదేశకాండం 33 అధ్యాయం 8 వచనం. మరొకసారి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 33:8 చదవండి. లేవీని గురించి ఇట్లనెను, నీ తుమ్మీము నీ ఊరిము నీ భక్తుని కలదు కదా. మన యొక్క జీవితాల్లో కూడా మరి దేవుడు అట్టి కృపను మనకి ఇచ్చినాడు అనమాట. దేవుడు ఆ రీతిగా దేవుడు తన భక్తులైనటువంటి మనడల దేవుడు అలాంటి కార్యాలు దేవుడు చేసేవాడుగా ఉన్నాడు అనమాట కదా.